హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఎస్ఎస్బి వరల్డ్ ఆఫ్ నేచర్. ఈరోజు నేను ఒక కొత్త రకం ఫిష్ ఫ్రై అనేది చూపిపోతున్నాను. మీరు కనుక ఒకసారి చేసుకున్నారంటే మళ్ళీ ఇలాగే చేసుకుని తింటారు. చాలా టేస్ట్గా ఉండిద్ది అనమాట. నేనైతే ఈ ఫిష్ ఫ్రై కోసం ముందుగా అయితే చేప ముక్కల్ని తీసుకున్నాను. ఇది ఉప్పు అండ్ నిమ్మ రసం వేసి బాగా కలిపేసి కొంచెం సేపు ఉంచి బాగా కడిగేసాను అనమాట. ఇప్పుడైతే ఇందులో ఉప్పు, కొంచెం పసుపు, అలాగే కొంచెం కారం అనేది యాడ్ చేస్తున్నాను. మళ్ళీ మనం మసాలా రెడీ చేసుకుంటాము ఇందులోకి. అందులో అయితే కారం ఇంకొంచెం యాడ్ చేస్తాను అనమాట. ఇప్పుడు ఇందులోనే కొంచెం నిమ్మరసం పిండాను. ఇదంతా బాగా కలిసేలా కలుపుకుందాం. చూడండి, ఈ విధంగా అయితే కలిపేసాను. ఇది పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు మసాలా అనేది రెడీ చేసుకుందాం. మిక్సీ జార్ తీసుకుని ఇందులో కొంచెం జీలకర్ర, కొంచెం ధనియాలు, కొంచెం ఉప్పు, అలాగే మనకి ఎంత కారం కావాలో ఇప్పుడే మనం యాడ్ చేసుకోవాలన్నమాట. కారం, కొంచెం సాల్ట్, అలాగే వెల్లుల్లి రబ్బలు. ఇప్పుడు ఇదంతా బాగా మిక్సీ పట్టేద్దాం మెత్తగా. చూడండి, నేనైతే మిక్సీ పట్టేశాను. ఇదైతే పక్కన పెట్టేసి ఇప్పుడు మనం చేప ముక్కల్ని ఫ్రై చేసుకుందాం. స్టవ్ వెలిగించి ఒక బాండ్లీ పెట్టి ఇందులో ఆయిల్ అయితే వేస్తున్నాను. ఆయిల్ అయితే హీట్ అయిపోయింది. ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా చేప ముక్కల్ని, అవి డీప్ ఫ్రై చేసుకుందాం. ఇది మనం పప్పులోకి కానివ్వండి, గోంగూరలోకి అలా అయితే ఈ ఫిష్ ఫ్రై చాలా బాగుండిద్ది. లేదు మనం ఇందులోనే కొంచెం కారం ఎక్కువగా వేసుకుంటే ఇదే మనం రైస్లో అయినా కలిపేసుకొని తినేయచ్చు. నాకైతే ఒకవైపు ఫ్రై అయిపోయినాయి చేప ముక్కలు, రెండో వైపు అయితే తిప్పేస్తున్నాను. మనం చేప ముక్క బాగా ఫ్రై అయితే మనం ఇలా తిప్పంగానే వెంటనే వచ్చేసి ఫ్రెండ్స్. అదే లేదు మనం కాలకు ముందే ఫ్రై అవ్వకముందే తిప్పేసామంటే మనకు విరిగిపోయింది చేప ముక్క అనేది. చూడండి, చక్కగా ఫ్రై అయిపోయింది ఒకవైపు. ఇప్పుడు రెండో వైపు కూడా ఫ్రై అయిపోయింది. తీసి పక్కన పెట్టేసుకుంటున్నాను. నేను ఇలాగే చేప ముక్కలన్నీ ఫ్రై చేసుకొని పక్కన పెట్టేస్తున్నాను. ఇప్పుడు ఇదే ఆయిల్లో మనం ఒక 2 స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేస్తున్నాను. ఇది కొంచెం పచ్చి వాసన పోయే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. చూడండి, పచ్చివాసన అయితే పోయింది. మనకు ఆయిల్ కూడా బయటకు వచ్చేసింది అనమాట. ఇప్పుడు ఇందులోనే ఒక 2-3 రెబ్బలు కరివేపాకు వేసుకోవాలి. మనకి ఫిష్ ఫ్రైలో ఈ కరివేపాకు అనేది ఫ్లేవర్ చాలా బాగుండిద్ది. ఈ కరివేపాకు కూడా ఈ మసాలాలతో కలిపేసి మొత్తం బాగా కలిపేస్తున్నాను. ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా తయారు చేసుకున్నాం కదా మసాలా అనేది, అదైతే యాడ్ చేసేసాను నేను. ఆ క్లిప్ అయితే మిస్ అయ్యింది. ఆ మసాలా కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత నేనైతే చేప ముక్కల్ని వేస్తున్నాను ఇందులో. ఇప్పుడు దీని మీద మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు అలా పెట్టేద్దాం. ఇప్పుడైతే ఒకవైపుకి బాగా మన మసాలా అనేది పట్టేసి ఉండిద్ది. మనం రెండో వైపు కూడా తిప్పేసుకుందాం. ఇలా రెండు వైపు తిప్పుతూ మనం మసాలా బాగా చేప ముక్కలకు పట్టేలా చేసుకోవాలి. చూడండి, ఫిష్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఇంతే ఫ్రెండ్స్, చాలా ఈజీ. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలాగే మీరు కనుక మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా మీకు ఏమైనా వంటలు కావాలంటే నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.